తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ డైలమాలో పడిందా? 2 వారాల్లో నిర్ణయం ప్రకటించకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు వార్నింగ్ కాంగ్రెస్ నేతలను టెన్షన్ పెడుతోందా? ప్రస్తుతం ఎమ్మెల్యే దానం చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్లేలా లేక సుప్రీంకోర్టులో తెగే వరకు లాగేలానే ఆలోచన చేస్తున్నారా? ప్రస్తుతం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిగా మారిందనే చర్చ జరుగుతుందా? తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది. పార్టీ ఫిరాయించిన 7 ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. ఇంకా మరో 3 ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సుప్రీంకోర్టు 2 వారాల గడువు ఇచ్చింది. ఈ 3లో కడియం శ్రీహరి, సంజయ్లు కూడా పార్టీ మారలేదని, కాంగ్రెస్ లో చేరలేదని తీర్పు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో మాత్రం ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన కేవలం పార్టీ కండువా కప్పుకోవడమే కాకుండా ఏకంగా కాంగ్రెస్ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో దానం పేరును ప్రకటించింది. దాంతో అనర్హత వేటు వేయకుండా తప్పించుకోవడం అతిపెద్ద సవాలుగా మారిందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో కాంగ్రెస్ ముందు ప్రధానంగా 2 వర్గాలు కనిపిస్తున్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకటి, ఆయన చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్లడం. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో వచ్చిన ధీమాతో ఖైరతాబాద్ లో కూడా గెలవగలమనే నమ్మకంతో రేవంత్ సర్కార్ ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అటు ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా రాజీనామాకు రెడీ అంటున్నారు. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లడం రాజకీయంగా కొంత రిస్క్ అనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడే మరో వాదన సైతం తెరపైకి వస్తోంది. ఏదైనా న్యాయపరమైన లూప్ హోల్లను వెతకడంతో రెండో మార్గంగా పార్టీ నేతలు వెతుక్కుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉంది. నవంబర్లో స్పీకర్కు కోర్టు ధిక్కారణ నోటీసులు కూడా ఇచ్చింది. దాంతో దానం విషయంలో నిర్ణయం నాంచితే నేరుగా సుప్రీంకోర్టు నుంచి చివాట్లు తినక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దానం నాగేందర్ ఇప్పటి వరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. అయినప్పటికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమయం ఇస్తున్నారు. దాంతో ఈ వ్యవహారాన్ని వీలైనంత వరకు సాగదీసే వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ స్పీకర్ ఏవో సాంకేతిక కారణాలు చూపి దానంను కూడా అనర్హుడిగా ప్రకటించకపోతే అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వింత నిర్ణయంగా మిగిలిపోతుందని మేధావి వర్గాలు అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే ఇంత బహిరంగంగానే వేరే పార్టీ గుర్తుపై పోటీ చేసిన వ్యక్తిని కూడా పార్టీ మారలేదు అని స్పీకర్ తీర్పు ఇస్తే అది న్యాయస్థానాల్లో నిలబడడం అసాధ్యమని చర్చ జరుగుతోంది. ఏదో ఒక మలుపు తిప్పి దానంపై అనర్హత వేటు పడకుండా మేనేజ్ చేయాలని చూస్తే అది స్పీకర్ పదవికి ఉన్న నైతికతను ప్రశ్నార్థకం చేస్తుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత బంతి బీఆర్ఎస్ కోర్టులోకి వెళ్లనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం సిద్ధంగా ఉంది. స్పీకర్ ఇచ్చే ప్రతి క్లీన్ చిట్ పైన హైకోర్టు లేదా సుప్రీంలో సవాలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను బట్టి చూస్తే స్పీకర్ నిర్ణయం ఫైనల్ అయినప్పటికీ అది జ్యుడిషియల్ రివ్యూకు లోబడి ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలో దక్కని ఊరట కోర్టులో దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కోర్టులు జోక్యం చేసుకుంటే ఈ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.